హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. నేను మీ ప్రీతం నిమ్మగడ్డ. ఇక్కడ మనతో చర్చించడానికి తెర వెనుక సినిమా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి ఆ తెర వెనుక సినిమా వెనుక జరిగిన తెర వెనుక విషయాలు మనం వాళ్ళతో తెలుసుకుందాము. సో హాయ్ అండి. హలో హాయ్ అండి. హలో సార్ మీరు చండీగఢ్ నుంచి. ఎవరు చెప్పారు నేను చండీగఢ్ నుంచి? మీరు చండీగఢ్ నుంచి ఎవరు చెప్పారు నాకు చెప్పండి. ఆల్రెడీ బయో చూసాము, అక్కడ రీసెర్చ్ చేస్తే ఎవరు రాసింది ఆ బయో? నేను కూడా చండీగఢ్ లేదు, వినండి. నేను నా పుట్టిన ప్లేస్ బెంగళూరు. I grew up in 10 different states. Okay, and I finally settled in Hyderabad, that is in Telangana. Okay. And I have lived maximum in my life only in Telangana, which has been 5 years. Okay. So ade na bio. మీరు మేడం మీరు యూఆర్ ఎనీవే ఫ్రమ్ చండీగఢ్? From Chandigarh, I am from Chandigarh. దట్స్ వాట్ నార్మల్లీ చండీగఢ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆ ఢిల్లీ వైపు నుంచి వచ్చిన వాళ్ళు చాలా యారోగెంట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా. నేను arrogant ఉన్నాను చెప్తున్నా, అదే ఐ డిడ్ంట్ కంప్లీట్ మై సెంటెన్స్. సో అలా ఉంటారు, కానీ యూఆర్ వెరీ బోత్ సాఫ్ట్ అండ్ సాఫ్ట్ స్పోకెన్. ఆల్రెడీ యూ బికేమ్ తెలుగు పీపుల్. లేదు, మీరు ఆల్రెడీ తెలుగు వాళ్ళు అయిపోయారు. అయిపోయాను. తెలుగు మీరు కూడా యూ ఆల్సో బికేమ్ తెలుగు హీరోయిన్. సార్ నిజంగా చెప్తుంటే ఒక ప్రిన్సిపల్తో పాటు ఇద్దరు స్కూల్ పిల్లలు వచ్చినట్టుంది ఇక్కడికి. అవునా? చాలా స్ట్రిక్ట్గా కూర్చున్నారు వాళ్ళు కూడా, చాలా పద్ధతిగా కూర్చున్నారు వాళ్ళు కూడా. వాళ్ళ సెట్లో పద్ధతి వేరే ఉంటుంది వాళ్ళది, అంటే ఫన్నీగా ఉంటుందని. చెప్పండి సార్, పరదేకి పీచే క్యా హై? యా, పర్దేకి పీచే అనేది అదే మెయిన్ థ్రెడ్. దాన్ని మనం రివీల్ చేసేది లేదు, సినిమా థియేటర్లో చెప్పాలి. బట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్రైమ్ స్టోరీ. ఇట్స్ ఎ థ్రిల్లర్ జానర్. సో మనకి ఆ సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ సినిమా నడుస్తుంది. సరే, మీరు ముగ్గురు కలిసి చెప్పండి, వాట్ ఆర్ ద 5 things దట్ ఆడియన్స్ హ్యాస్ కమ్ టు ద థియేటర్ టు వాచ్ దిస్? యా, చెప్పండి. సో ఐ థింక్ మన స్క్రిప్ట్, ఆ సోషల్ మెసేజ్ చాలా ఇంపార్టెంట్. ఈ డేట్ టైంలో మన సొసైటీలో ఏం జరుగుతుంది అండ్ ఎలా కరెక్ట్ చేయాలి. సో ఆ కోసం ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ ద మూవీ. ఓకే, దట్ ఈస్ point number 1. Point number 2 is the dedication our police has for the state, that is shown in the film, and people don't know. We cannot have one cop for one person. How much work police does, and what are the things they go, they face. For that, please come and see and respect their jobs. Whenever you see a police officer, just salute. Thank you for your service. మన కంట్రీలో లేదు అదే. మీరు బయట అమెరికాలో వెళ్తే, యూకేలో వెళ్తే, ఎనీ యూనిఫామ్ పర్సన్కి నార్మల్ కామన్ పర్సన్ చూస్తే థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీస్ చెప్తారు. సో మనకి ఆ రెస్పెక్ట్ వీ షుడ్ హ్యావ్ ఫర్ అవర్ సర్వీసెస్ బ్యాక్గ్రౌండ్ పీపుల్, పబ్లిక్ సర్వెంట్స్. సో సార్, నాకు ఆ టైటిల్ చూసినప్పటి నుంచి నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. చెప్పండి. ఎప్పటి నుంచో డౌట్ నాకు అది ఆ టైటిల్ లోపల ఒక టెక్స్చర్ ఉంది. అది షాప్ షట్టరా, లేకపోతే థియేటర్ పరదనా, లేకపోతే ఏంటి సార్ అసలు? అది వివా డిజైన్ చేశాడు అది. నేను అతను ఫస్ట్ ఏదో మామూలుగా రాస్తే కాదు, నాదు ఈ సబ్జెక్ట్ ఇది. సో తెర వెనుక అంటే జనరల్గా సినిమా తెర అనుకుంటారు, లేదా బుల్లి తెర, సినిమా తెర అంటే వెండి తెర. సో నేనేమన్నా అంటే తెర అంటే ఒకటే తెర కాదు, మనుషులు ముసుగేసుకుంటారు. గుడ్ ఎవడో బ్యాడ్ ఎవడో తెలియని సొసైటీలో ఉన్నాం మనం, బతున్నాం. సో ఇట్లాంటి తెర, అది లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఇట్లాంటి తెరకు కావాలి అంటే నేనేమన్నా అంటే ఒక కిటికీ దానికి ఉంటుంది కదా, దాని ఏమంటారు సార్, బ్లైండ్స్, అది నాకు కనబడాలి లెటర్స్లో అంటే తాను అలా డిజైన్ చేశారు. నా ఉద్దేశం అది ఓపెన్ ఇలా థ్రెడ్ గుంచితే తప్ప మనకి బ్యాక్ ఎవరున్నారనేది అర్థమవుతుంది. ఈ సినిమా అది సబ్జెక్ట్ అది, అందుకోసం అలా పెట్టాం. నమస్తే అండి విశాఖ గారు. Namaste. హౌ ఈస్ టాలీవుడ్ ట్రీటింగ్ యూ? Tollywood is treating me really well. I love Telugu cinema, and this is my first film which is releasing, and I hope people love my work and people welcome me with open arms. So what is that one thing that you liked in this script? I tell you, there is nothing which I did not like about script. I loved from the beginning till the end. I think the script was one thing which convinced me to be a part of this film, and I'm grateful to be a part of this film. The script, as Aman correctly said, the script talks about
how police is so dedicated towards our society, but not much of it is recognized today, you know. So all of that, and you know, there's so much relatability. You can relate to the script so much. It's not fictional. ఓకే As it's a crime thriller, it's a crime thriller, it's so much reality put into this script very beautifully by our writer and by Sir, that you could relate so much to the script. And yeah, I loved అంటే ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అంటే లేకపోతే ఇన్స్పైర్డ్ బై ట్రూ ఇన్సిడెంట్స్ లాగా ఏమన్నా ఉందా? inspired. ఇన్స్పైర్డ్ బై ట్రూ ఇన్సిడెంట్స్ అంటే బయట ఆల్రెడీ జరుగుతున్న సంఘటనలు ఇందులో. దాన్ని కొంచెం మేము అది మాకు అనుగుణంగా కథకు అనుగుణంగా ప్లాన్. హౌ ఈజ్ యువర్ క్యారెక్టర్ గోయింగ్ టు బి ఇన్ ద మూవీ? My character, it's a very simple girl, how a simple Telugu girl would be working in an MNC. She comes from traditional values. She has a father, a sister, you know, all of that. It's just that, and how she meets this guy and falls in love, and that's how the story revolves. సో మీకేం నచ్చింది సార్? అంటే స్టోరీలో నచ్చిన ఒక్క సింగిల్ పాయింట్ ఏంటి? చెప్పాను కదా, స్క్రిప్టే మొత్తం హీరో అండ్ హీరోయిన్. స్క్రిప్ట్ ఆ సోషల్ కాజ్ కోసం మనం ఒక మూవీ చేస్తున్నా అదే నాకు చాలు. బికాజ్ ఇఫ్ వీ కెన్ ఇన్స్పైర్ వన్ పర్సన్ ఆల్సో టు బీ కేర్ఫుల్ ఓకే and avoid an incident because of our movie, that is a great achievement. మన మూవీ చూసిన తర్వాత someone becomes careful, oh this also happens, మన సొసైటీలో this also happens, so I will be careful. So one person also, we save someone's this thing, give them an idea that you know such things happen in our society. Yeah. And we avoid such incidents, I think, and we are able to change the mindset of people when it comes to public servants. I think that's a huge success. సార్ నాకు మీ దగ్గర కూడా ఇంకొక డౌట్ చాలా తిరుగుతుందంటే, నిన్నే పెళ్ళాడతా సినిమా ఉంది కదా, అవును, దాన్ని టైటిల్ లాంచ్ చేశారు మీరు. అవును. అప్పుడు నాగార్జున గారు టైటిల్ లాంచ్ చేయడానికి వచ్చారు. వచ్చినప్పుడు నాగార్జున గారు మీకు చెవిలో ఏదో చెప్పారు, నాకు ఏం చెప్పారు? ఒక సీక్రెట్ ఏదో చెప్పారు. కింద అక్కడ కామెంట్స్ ఓపెన్ చేస్తే మొత్తం అదే క్వశ్చన్ ఉంది అక్కడ. అవునా? నాకు ఏమీ చెప్పలేదు నాగార్జున. చెప్పలేదా? లేదు, నాకు ఏమీ చెప్పలేదు నాగార్జున. ఓన్లీ బెస్ట్ విషెస్ అండ్ హోప్ యూ డూ వెరీ వెల్, దిస్ మూవీ బికమ్స్ వెరీ సక్సెస్ఫుల్. నేను ఇంతకుముందు చేసిన సినిమా జాగ్రత్తగా చూసుకో అని చెప్పారని అనిపించింది. లేదు, ఇలా ఏమీ చెప్పారు. ఎలా నాగార్జున సార్? నేను చెప్పట్లేదు, ఆల్రెడీ గాసిప్స్ ఉన్నాయి. సో ఆ గాసిప్స్ ఏం లేదు, గాసిప్స్లో ఏం రియాలిటీ లేదు. ఎందుకని మీకు గాసిప్స్ ఉన్నాయా? రియాలిటీ లేదు. ఓకే. సో రియల్లో నాగార్జున సార్ హెస్ బీన్ వెరీ సపోర్టివ్ అట్ దట్ టైమ్ వెన్ వీ లాంచ్ ద ఫస్ట్ లుక్, అండ్ I think if I can become 1% also like Nagarjuna garu, it will be very good for me. సో మీ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ది బెల్స్ అనేది ఆల్రెడీ అది కూడా ఒక క్రైమ్ గురించి చేశారు. తర్వాత బంతిపుల్ల జానకి కూడా ఒక క్రైమ్కి వెళ్ళింది. ఇప్పుడు ఇది కూడా దిస్ ఇస్ ఆల్సో క్రైమ్ తెలియదు. ఎట్లా మీకు అసలు క్రైమ్ మీద అంత ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? యాక్చువల్గా సంత అనే సినిమా రెడీగా ఉంది. ఇట్స్ ఎ లవ్ జాన్. విన్నాను. లవ్, మట్టి మనుషుల ప్రేమ కథ సంత. అది సూర్యభరత్ చంద్ర హీరో. ఓకే. సో ఆల్రెడీ అయిపోయింది షూటింగ్, అది కూడా సెన్సార్కి వెళ్తుంది. ఓకే. సో మేబీ ఫిబ్రవరి ఇస్ గోయింగ్ టు రిలీజ్. సో అది లవ్ స్టోరీ అండి. అంటే అనుకోకుండా అలా కుదిరింది. అదేమో లవ్ బంతిపూల్ జానకి ఇట్స్ ఎ కామెడీ థ్రిల్లర్, ఇది క్రైమ్ థ్రిల్లర్. అచ్చా. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక మర్డర్ చుట్టూ దాని చుట్టూ అని సొసైటీలో మెసేజ్ చెప్పాలి అంటే కొంచెం ఎక్కువ క్రైమ్ జానర్స్కి ఛాన్సెస్ ఉంటాయి అని. అండ్ ట్రైలర్ చివరిలో ఒక పదం వాడారు మీరు. యా, అది ఎందుకు వాడాల్సి వచ్చింది? అంటే ఆ సిచ్యువేషన్ అలా ఉందా, లేకపోతే దాని సిచ్యువేషన్ డిమాండ్ చేసింది. ఈవెన్ అది సెన్సార్డ్ అయిందండి, అది సెన్సార్డ్ అయిందా? ఓకే. సో దీని మీద ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ సినిమా మీద, కానీ ఓటీటీలో రిలీజ్ చేయకుండా అన్ని ఇన్ని రోజులు ఆగి, ఎందుకంటే ఆల్రెడీ క్రైమ్ థ్రిల్లర్ అన్నప్పుడు యూత్ ఎక్కువ అట్రాక్ట్ అవుతారు దాన్ని. అవును. అండ్ ఆ లాక్డౌన్ ఉన్న అన్ని రోజులు యూత్ ఎక్కువ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. అవును. సో అప్పుడు ఆ టైంలో రిలీజ్ చేస్తే ఇంకా బాగుండేది. ఇప్పుడు దాకా ఎందుకు ఆగి అనుకున్నాం, కానీ ఓటీటీలో మనం పెద్ద స్క్రీన్ మీద ఉన్న ఆర్ఆర్ కానీ, అంటే మెయిన్ క్రైమ్కి ఆర్ఆర్ ఇంపార్టెంట్ రిగార్డింగ్. మాకు రఘురామ్ సాంగ్స్తో పాటు మా మ్యూజిక్ డైరెక్టర్ మంచి ఆర్ఆర్ ఇచ్చారు. సో ఇవన్నీ మనకి చిన్న తెర మీద అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చేమో. అందుకోటి మా ప్రొడ్యూసర్ మురళి జగన్నాథ్ మచ్చ, అతని ఇంట్రెస్ట్ కూడా ఉంది. నాకు సినిమా థియేటర్లో రావాలి, తప్పకుండా థియేటర్లు అంటే వెయిట్ చేసి థియేటర్ ఇప్పుడు January 1st, 2021 ఫస్ట్ సినిమా తెర వెనుక. Actually, do you know that he is initially a choreographer for Pittal Dora, which was released in I think late 90s.
96. లేట్ 96. నాకు అదే సెట్లో ఎవరన్నా చెప్పారు, నాకు తెలియదు ఆ టైం. సో హీ ఈవెన్ వర్క్ విత్ ఫేమస్ హీరోస్ లైక్ వెంకటేష్. లేదు, వెంకటేష్ అవార్డ్ ఆన్ ద డే పిట్టల దొర ఇస్ ద గెస్ట్. హీ వాజ్ ద గెస్ట్ అట్ ద టైమ్. So from that time, I got to know in Telugu film industry as a name that he is Mr. Cool, like Captain Dhoni. So is there any situation in the set that he got angry on you? Not on you, any other person. No, he never gets angry. He is Mr. Cool only. You have a problem, you tell him, he'll be Mr. Cool. What if the day? This is how he smiles. That's how he smiles. He's smiling. But sir, ఇది ప్రాబ్లం అయింది. Okay. పర్లేదు. యా యూర్ రైట్ 100%. He is Mr. Cool. He is Mr. Cool. So basically, even co-director and production manager will give these many minutes has to be covered in the total day. Even that time he is cool only. These many అంటే ఈ minutes. రోజులో These ఎన్ని many minutes? scenes ఉన్నాయా? Scenes ఉంటాయి. Scenes, minutes ఉంటాయి, కాదు. minutes కూడా ఉంటాయి. Minutes కూడా ఉన్నాయి సార్. Scenes, we were counting scenes కదా. ఏంటండి మామూలుగా రోజుకి ఇంత నిడివి కంప్లీట్ చేయాలని. అట్లా లేదు. నేను వీ కంప్లీట్ ఇన్ 45 days ఓకే. విత్ 4 songs. సో పర్టికులర్గా నాకు ప్రొడ్యూసర్ కూడా ఇలా కంప్లీట్ చేయి ఇలా అని కాదు. మేము ఒకరోజు 3 scenes చేసాము, ఒకరోజు 1 scene చేసాము, ఒక రోజు 4 scenes కూడా 4 చేశాను. scenes చేసాం, ఒక రోజు 2 Depends on scenes. the length of the scene. స్టోరీ మొత్తం Climax 5 days చేశాను ఒక్క scene. ఎస్. అయితే మీరు ఇక్కడ వెనకాల పోస్టర్స్ లో కూడా 2 shades లో కనపడుతున్నారు. సో ఆర్ యూ గోయింగ్ టు బి డబుల్ రోల్ ఆర్ ఇస్ ఇట్ డబుల్ యాక్షన్? For that you have to watch the movie. అదే climax. దట్ ఈస్ ద క్లైమాక్స్. ఓకే, ఐ గాట్ ఇట్. That is not the climax. సో మీరిద్దరు కెమిస్ట్రీ ఎలా ఉంది? ఇప్పుడు public has to decide. ఓకే. Public has to decide. Sir, మీరు చెప్పండి కెమిస్ట్రీ ఎలా ఉంది? కెమిస్ట్రీ మీరు చెప్పాలి. ఎలా మీరు చూసాను మీ కదా. ఇద్దరి మధ్యన అడిగారు. I think it's for the audience to decide how our chemistry has come through. We have tried to put our efforts, you know. తెర వెనుక జరిగిన తెర ముందు చూడమంటారు. Exactly. సో మీరు తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ గారు ఏం చెప్పి పంపించారు మీకు? ఏం చెప్పలేదు. ఆల్ ద బెస్ట్, డూ హార్డ్ వర్క్, బీ డిసిప్లిన్, బీ ఆనెస్ట్ టు యువర్ వర్క్, అదే చెప్పింది. అండ్ మీరు వచ్చేసి యూ వర్క్డ్ ఇన్ యాజ్ ఎ పార్ట్ ఇన్ అంటే యూ డీల్డ్ విత్ బాలీవుడ్ ఆల్సో. రామరాజ్. అదే ఐ డిడ్ రామ్ రాజే, బట్ ద డైరెక్టర్ వాజ్ అ తెలుగు డైరెక్టర్. ఓకే. So when I was auditioning for Ram Raja, I had auditioned in Hyderabad only. ఓకే. షూట్ వాజ్ డన్? Shoot was done elsewhere. Mana shoot was done in Ranchi and Bihar, but the director was Srinivas Kasturi Garu. ఓకే. So I had met him for it was supposed to be a bilingual, Telugu and Hindi. అచ్చా. It was supposed to be a bilingual movie, and I will tell you clearly now. I had auditioned for it in a office here in mana దగ్గరకే Jubilee Hills లోనే ఆఫీస్లో had auditioned, and he said okay fine, you know Telugu also, you know Hindi also, our tongue లో clarity ఉంది, let's do this movie. So I said okay. సో మీరు అక్కడ బాలీవుడ్లో వర్క్ చేశారు, ఇక్కడ టాలీవుడ్లో వర్క్ చేశారు. సో వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ దట్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ బోత్ ద? So my entire team for Ram Raja was a Telugu team. It was not a Bollywood team. It was Telugu director, Telugu co-director, and all Telugu ADs. So there was no person from Bollywood. ఓకే. So I've never worked in Bollywood. ఓకే సార్, మీరు చేసిన ప్రతి మూవీలో కాసర్ల శ్యామ్ గారు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. మీకున్న మెయిన్ 4 స్తంభాల్లో ఆయన ఒక స్తంభం అనుకోవచ్చు. పక్కా. ఏంటి మీకు ఆయనకున్న రిలేషన్ ఏంటి? బేసికల్గా నాకు కజిన్ అవుతారు. ఓకే. ఓకే. అదని కాకుండా ఇప్పుడున్న మంచి రైటర్స్లో మంచి పొజిషన్లో ఉన్నాడు. నంబర్ 1 కాదు కానీ కాసర్ల శ్యామ్ రీసెంట్లీ రామ్లా మంచి మంచి సాంగ్స్ రాస్తున్నారు, ఇంకా మంచి మంచి సాంగ్స్. నా సినిమా ఫస్ట్ మూవీ ద బెల్స్కి అతని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్నాను నేను. ఓకే. సో కంటిన్యూగా నాకు ప్రతి సినిమాలో ఒక 2 పాటలు ఒక పాట రాస్తాడు. ఓకే. సో మంచి రిలేషన్ ఉంది, ప్లస్ మంచి రైటర్, అద్భుతమైన లిరిక్ రైటర్. ఇందులో ఇంకొకటి చెప్పాలండి మీకు, రామ్ కంద ఇట్స్ ఎ డెబ్యూట్ మూవీ ఫర్ అవర్ కెమెరామెన్. Oh yes. ఈవెన్ విజువల్స్ కూడా చాలా బాగుంది. యా Visuals సో అతన్ని నేను నా సొంత సినిమాకు ఆపరేటివ్గా చేశాడు అతను. అప్పుడే నేను అతన్ని పికప్ చేశాను. సో ఎట్టి పరిస్థితుల్లో నీకు ఛాన్స్ ఇస్తా భయ్యా అంటే 2 years వెయిట్ చేశాడు. ఇది ఫస్ట్ సినిమా, మంచి పేరు వస్తుంది, మంచి కెమెరామెన్ అతను. సో మీ ఇద్దరికి లాస్ట్ 2 క్వశ్చన్స్ అడుగుతాను సార్. ఇప్పుడు మీరు ఇప్పుడు నార్మల్గా మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇప్పుడు మీకు స్టోరీ అందించారు. సో యూఆర్ ఎంకరేజింగ్ దెమ్. ఈ ఒక్క సినిమాకు ఓకే. మిగతా సినిమాలు 2కి నేను
నేనే స్టోరీ రాసుకున్నాను. సో నార్మల్గా మీ దగ్గరికి ఎవరన్నా ఒక కొత్త స్క్రిప్ట్ తీసుకురావాలి అంటే ఎలాంటి స్క్రిప్ట్స్ మీరు? ఇప్పుడు మీరే అన్నారు, ఈ తెర వెనుక నా అసిస్టెంట్గా చేశాడు 7 years నుంచి బాబా, అవును, వాడికి ఛాన్స్ ఇచ్చాను. అట్లా నేను కూడా అదే అనుకుంటా, నాకంటే బెటర్ బయట దొరికితే వెల్కమ్. నేను తప్పకుండా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైనా అద్భుతమైన సబ్జెక్ట్స్ వస్తే మాత్రం కంపల్సరీ ఎంకరేజ్ చేస్తాం. సార్ మీరు కూడా ఒక ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేశారు. ప్రొడక్షన్ కంపెనీ ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేశారని టాక్ వచ్చింది బయట. ఆల్రెడీ 2 ప్రొడక్షన్ నడుస్తున్నాయి. లేదా అదేం లేదా? టాక్ వచ్చిందా? టాక్ వచ్చింది యాక్చువల్గా. ఓ గాడ్. సో అలాంటిది ఏమైనా ఉందా లేదా? లేదు. సో సపోజ్ ఇప్పుడు ఏం లేదు. మేబీ నెక్స్ట్ ఇయర్ ఆఫ్టర్ 2022 2023. నా ఇప్పుడు ఏం లేదు. యాజ్ అన్ యాక్టర్ మీ దగ్గరికి ఎవరైనా కొత్త స్క్రిప్ట్స్ తీసుకురావాలంటే వాట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఆర్ యూ లుకింగ్ ఫర్? Content. I want good content. Connection. That content you should connect to the audience. Okay. Because now our audience has become very smart. అచ్చా. మీరు ఏమైనా షూట్ చేసి అలాగా it doesn't work anymore. ఓకే. So good content is what I look for. I don't care how much screen time I have. If someone else has more screen time than me, అదే నాకు అలవట్లేదు. సో గుడ్ కంటెంట్ ఇస్ వాట్ ఐమ్ లుకింగ్ ఫర్. సో ఆల్ ద బెస్ట్ అండి. ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ యువర్ టీమ్. Thank you. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో తెర వెనుక విషయాల గురించి మనకు బాగా చర్చించారు. సో ట్రైలర్ చాలా బాగుంది, ఆడియో కూడా చాలా బాగుంది. సో అందరూ ఖచ్చితంగా January 1st సినిమా రిలీజ్ అవుతుంది. అందరు థియేటర్కి వెళ్ళి జాగ్రత్త పాటిస్తూ ఖచ్చితంగా సినిమా చూడండి. అందులో మెసేజ్ ఉందంట, ఆ మెసేజ్ స్వీకరించి అందరూ బాగా దాన్ని పాటించండి బయట. థ్యాంక్ యూ వెరీ మచ్. Like and subscribe Eagle Media Works.